రెండవ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆత్మ తండ్రి నాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ తండ్రి వినుచున్న వారితో మాట్లాడము. ఆత్మయ్యను యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఆయన మీతో చెప్పునది చేయుడి అనే ఒక మాట బైబిల్ మిషన్ బిడలైన మనందరము సుపరిచితులమే. దైవజనుడు కలవరనాథుని ప్రియస్తుతుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ బిడలైన మనందరికీ అదొక మూలవాక్యముగా ఇచ్చిన వారై ఉన్నారు. అందుకని ఆ మాటను చాలామంది చర్చెస్లో కూడా, వేదిక మీద కూడా ఆ మాట వ్రాస్తూ ఉంటారు. ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. ప్రియ, ఆ సందర్భం మీకు గుర్తుకు చేయను, కానీ ఆ మాటను మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మీతో చెప్పినది చేయుడు అనగా, దేవుడు మనకి ఏమైతే చెప్పాడో అది మనము చెయ్యవలసిన వారమై ఉన్నాము. అక్కడ పరిచారకులను చూసి అదే చెప్పింది. ప్రభువు మీకు ఏం చెప్పాడో అదే మీరు చెయ్యండి అని చెప్పింది. ప్రభు ఏం చెబుతూ ఉన్నారు అని ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్క మారు చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కూడి వచ్చిన దైవ జనాంగమా, మనమందరము పరలోకం వెళ్ళాలనే ఒక ఆశ మనకుందా లేదా? పరలోకం వెళ్ళాలి అనే ఆశతోటి నేను ప్రభు యొద్దకు వచ్చాను అన్న వారు చేతులు పైకెత్తండి. ఇలా కురసకెత్తుతున్నారేటమ్మా. దేవుడు మీ ఆశను తృప్తిపరచునుగాక, ఆమేన్. అయితే వెళ్ళాలంటే అది తేలికైన పని కాదు. ఆయన అంటున్నాడు, ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యం చేరడు కానీ ఎవరు చేరతారట? తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే పరలోక రాజ్యం. అందుకే మరియమ్మ ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పిందన్నమాట. ఇప్పుడు మన తండ్రి చిత్త ప్రకారము చేయగలిగితే మనము పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు అవకాశం ఉంటుంది. అదేంటండి సేవకుడా, మందిరానికి వస్తూ ఉన్నాం, బాప్తిస్వం పొందుకున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరి వెళ్ళమా అంటే ఇవన్నీ